మా ఇంటి 5 స్టార్స్ కు 5 స్టార్స్ ఫర్ పచేపా సిల్క్స్. ఏంటి సూపరేనా? ఓపెనింగ్ మోడీ డౌన్ డౌన్ అని వచ్చింది కదా. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డేరింగ్. బట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమో మోడీ అనేది అసలు మీరు వేరే. శ్రీరెడ్డి గారిని ఈ సినిమాలో పెట్టడానికి మెయిన్ రీజన్ లైక్ అప్పుడు తను ఫేస్ చేసిన ప్రాబ్లం మీద మీరు పెట్టారు. ఆమె రియల్ లైఫ్ క్యారెక్టరే. కొన్ని బూతులు ఉన్నాయి అంతే. బూతుల్ని మంచిగా చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలా మంది అడుగుతారు కదా ఈ వయసులో ఆయన ఉమనైజర్ క్యారెక్టర్స్ చేయడం ఏంటి. ఉమనైజర్ అంటే ఇలానా, జీవితాన్ని అతను ఎలా గడపాలనుకుంటున్నాడో అలా గడిపే ఒక. సో అంత డబ్బులు ఉన్నోడు ఏం చేస్తాడు, ఇట్స్ ఎ క్యారెక్టర్. రాజేంద్ర ప్రసాద్ గారు అసలు ఈ క్యారెక్టర్ ఎలా ఒప్పుకున్నారు అనేది. మీరు అన్నట్టు ఈ సినిమాలో అతను వేసిన రోల్ చాలామందికి నచ్చింది. ఆ గెటప్ చాలామందికి నచ్చింది. ఆ ట్రైలర్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ బజ్. సో అండ్ చాలా మంది ఏమంటున్నారు, విజయ్ మాల్యా గారు లేకపోతే నీరవ్ మోడీ, నరేంద్ర మోడీ గారు వీళ్ళందరినీ లింకప్ చేసి పెట్టారా. పేరుకి సినిమాకి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది పేరులో. ఆ పేరు ఎందుకు ఆ సిగ్నిఫికెన్స్ ఉంది, మోడీ అనే పేరు నేను ఎందుకు పెట్టాను, దే అండర్స్టూడ్ మోడీ అనే పేరే ఈ సినిమా కరెక్ట్. చాలామంది ఆ పేరు తీర్చేస్తారు అనుకున్నారు. హాయ్ హలో వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. సో మనం ట్రైలర్ చూస్తే క్లైమాక్స్ సినిమా ఒక మంచి కంటెంట్ అని అర్థం అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ట్రైలర్ చూస్తే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. రాజేంద్ర ప్రసాద్ గారేనా ఈ క్యారెక్టర్ చేశారా, ఇందులో ఉమనైజరా కాదా, అసలు ఈ స్టోరీ ఏంటి, ఇలా రకరకాల డౌట్స్ వస్తాయి. సో అలా నాకు కూడా చాలా డౌట్స్ వచ్చాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ భవానీ శంకర్ గారు. ఆయనతో మాట్లాడి అసలు క్లైమాక్స్ కథ ఏంటి అండ్ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. హియర్ వి గో. హాయ్ అండి. హాయ్ కేసీ గారు, హౌ ఆర్ యు? సో సూపర్ ఫెంటాస్టిక్. మీరు ఎలా ఉన్నారు? ఐ యామ్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సూపర్గా అంటే మీరు అనుకున్నట్టు కంప్లీట్ చేసేసారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డేరింగ్. ట్రైలర్ చూసాక అన్ని విషయాల్లో డేర్ చేశారనిపించింది. సో అంటే డేర్ చేయడం చాలా కష్టం కదా. సో ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు అసలు ఈ క్యారెక్టర్ ఎలా ఒప్పుకున్నారు అనేది నేను ఎంత ఆలోచించి బుర్ర బద్దలు కట్టుకున్నాను. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా, ఆయన చేసే సినిమాలు కూడా ఫ్యామిలీ అందరూ లైక్ వెరీ ఫ్యామిలీ, అంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చెయ్యం ఇదైనా అసలు ఎలా ఒప్పుకున్నారు అనేది. ఎలా ఒప్పించారు మీరు రాజేంద్ర ప్రసాద్ గారిని? అంటే ఇందులో తప్పు ఏం లేదండి. అంటే ఒక ఉమెనైజర్గా మనకి కనిపిస్తుంటే, అంటే చాలా మంది అడుగుతారు కదా ఈ వయసులో ఆయన ఉమెనైజర్ క్యారెక్టర్స్ చేయడం ఏంటి, లేకపోతే ఇప్పటిదాకా మీ మీద మాకు చాలా మంచి మంచి ఇంప్రెషన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏంటండి మీరు ఈ క్యారెక్టర్ చేయడం ఏంటని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు కదా. ఇలా నాకు ఇన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఇప్పటిదాకా నా కెరీర్ బాగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఈ రోల్ చూస్ చేసుకుంటే ఏమనుకుంటారో ఏంటో అని. అలాంటిది మీరు ఎలా ఒప్పించారు, ఎలా నరేట్ చేశారు అనేది నాకు అర్థం కాలేదు అసలు. వెల్, ట్రైలర్ gives you a different opinion. Picture will clear all the doubts which you just raised. See, picture ఒక బిలియనియర్, మల్టీ బిలియనియర్ ఇండస్ట్రియలిస్ట్ గురించి who wants to just rejoice his life. సో అంత డబ్బులు ఉన్నోడు ఏం చేస్తాడు, ఇట్స్ ఎ క్యారెక్టర్. ఇట్స్ నాట్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఇట్స్ ఎ క్యారెక్టర్. సో రాజేంద్ర ప్రసాద్ గారు నేను స్టోరీ చెప్తున్నప్పుడు కూడా ఇట్స్ ఎ క్యారెక్టర్, దట్స్ హౌ హీ లిజన్స్ టు ఎ స్టోరీ. సో అది అతను కాదు కదా, అది సినిమాలో అతని క్యారెక్టర్. ఓకే, బట్ క్యారెక్టర్ని బట్టి బయట కొంతమంది డిసైడ్ చేస్తారు అనే ఒపీనియన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ అది మైండ్లో పెట్టుకుంటారు ఎక్కడో ఒక చోట. మనం చేసే క్యారెక్టర్ని బట్టి మనల్ని డిసైడ్ చేసే, లేకపోతే ఆడియన్స్ అంతా ఆలోచించారు కదా అది స్టోరీ రా అందుకని చేశాడు రా అని అంతా ఆలోచించారు కదా. వాళ్ళకి ఏంటి స్క్రీన్ మీద ఎలా కనిపిస్తున్నారు, ఎలాంటి స్టోరీ పిక్ చేసుకున్నారు, ఎలా చేశారు అనేది మాత్రమే ఆలోచిస్తారు. అలా ఆయన కొంచెం డౌట్గా నాకు కొంచెం టైం ఇవ్వండి అను, లేకపోతే సజెషన్స్ అను, లేకపోతే మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడగడం, ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి కదా ఇలాంటి స్టోరీకి. సో ఫస్ట్ కొంచెం స్టోరీ వినకముందు ఈ హ్యాడ్ ఫ్యూ అప్రహెన్షన్స్, బట్ స్టోరీ విన్న తర్వాత ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ ఓన్లీ హీరో ఆర్టిస్ట్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ హూ డజంట్ క్యారీ ఎనీ ఇమేజ్ టు హిమ్. That's true. That's true. Yeah, so when big heroes have an image, then that's a problem to essay any role because fans hurt అవుతారు. ఇక్కడ ఫ్యాన్స్ ప్రిపేర్ అయిపోయారు రాజేంద్ర ప్రసాద్ గురించి. దే నో రాజేంద్ర ప్రసాద్ గారు ఏ రోల్ అన్నా చేయగలరు. సో దట్స్ ద రీజన్ ఇట్స్ ఈజీ ఫర్ హిమ్ అండ్ ఈజీ ఫర్ ద పీపుల్ ఆల్సో టు యాక్సెప్ట్ హిమ్. సో ఏమీ
రెసిస్టెన్స్ ఉండదు. దే కెన్ టేక్ హిమ్ లైక్ ఇన్ ఎనీ వే. సో మీరు అన్నట్టు ఈ సినిమాలో అతను వేసిన రోల్ చాలామందికి నచ్చింది, ఆ గెటప్ చాలామందికి నచ్చింది. ఆ ట్రైలర్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ బజ్. అండ్ నేను జనరల్లీ క్రియేటివ్ సినిమాలు అంటే కొత్త రకమైన సినిమాలు తినేకే ఇష్టపడతాను. సో ఐ థింక్ ఐ రీచ్ ద గోల్ దేర్. దే ఆర్ గెటప్ మీరు ఎలా ఫైనలైజ్ చేశారు? ఆ బియర్డ్ అండ్ ఆ లుక్ రాజేంద్ర ప్రసాద్ గారికి. వెల్ అంటే వీ ట్రై టు స్టడీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిలీనియర్స్, హౌ దే వాళ్ళు ఎట్లా డ్రెస్అప్ చేస్తారు అన్నీ అని. సో టాటూస్ అన్నీ కూడా అక్కడి నుంచే తీసుకున్నాం, ఒక్కొక్కటి తీసుకున్నాం. డ్రెస్ ఎలా ఉంటుంది, సో దట్ ఫర్ కోట్ అండ్ యూనో రెనిన్ ఫర్ అవి అన్నీ డిజైన్ చేయడం. గడ్డం కూడా ఈజ్ వన్ ఆఫ్ ది స్టైల్ విచ్ సమ్ మిలీనియర్స్ అట్లాంటి స్టైల్ పెట్టుకుంటారు. సో అదో స్టైల్ అంతే. ఓకే. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీరు అన్నట్టు లైక్ మేబీ మనీ బాగా ఉన్నవాళ్ళు అట్ ద ఏజ్ ఆఫ్ 50-60లో కూడా ఉమెనైజర్స్ ఉండొచ్చు, లేకపోతే నిజంగానే అది రియాలిటీ వర్షన్లో ట్రూ అయి ఉండొచ్చు. బట్ ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు ఒక 30 years అబ్బాయి ఒక ముసలోడు గెటప్ వేసుకొని ఒక ఉమెనైజర్ కింద చేస్తే అది వేరు. బట్ ఆయన లైక్ ఏజ్డ్ అయినప్పుడు మళ్ళీ గెటప్ వేసి మళ్ళీ అలా ఉమెనైజర్గా చేయడం వేరు. ఇది మీకు అనిపించిందా? హీ ఈజ్ నాట్ ఎన్ ఉమెనైజర్ యాక్చువల్లీ. బట్ ట్రైలర్ లో ఒక పాయింట్ అయితే చూపిస్తున్నారు కదా, మీరు ట్రైలర్ లో 1-2 సీన్స్ ఎప్పుడు పాయింట్ అయితే నోట్ అవుతుంది. అవును, అంటే అదే ట్రైలర్ గివ్స్ ఎ డిఫరెంట్ ఒపీనియన్ అని చెప్పాను. వన్స్ యూ వాచ్ ద మూవీ అవన్నీ వాష్ అవుట్ అయిపోతాయి. ఈజ్ నాట్ ఎన్ ఉమెనైజర్, బట్ స్టిల్ హీ జస్ట్ వాంట్స్ టు లివ్ హిజ్ ఓన్ లైఫ్ టైప్లో ఇట్ విల్ బి లైక్ దట్. సో అలా ట్రైలర్ అయితే డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది కానీ బట్ మూవీ అల్టిమేట్లీ ట్రైలర్ ఎట్లా అవుతుందంటే నేనే ట్రైలర్ ఫస్ట్ కట్ చేస్తున్నప్పుడు కొన్ని షాక్స్ నేనే అంటే ఎలా ఓపెనింగ్ మోడీ డౌన్ అని వచ్చింది కదా, నేను ఆ సినిమాలో ఒక చోట ఒక చిన్న భాగం అది ఓపెనింగ్ పెట్టంగానే చాలామంది మోడీ డౌన్ అనగానే ఫస్ట్ అందరు డౌట్ పడ్డారు. బట్ మా ట్రైలర్ కట్ చేసిన వ్యక్తి ఏమో సార్ ఇది ఉంటేనే కొంచెం బస్ క్రియేట్ అవుతుంది అంటే వదిలేసాను, బికాస్ అట్ ద ఎండ్ వీ నీడ్ మోర్ బస్ టు ద మూవీ. బస్ మస్ట్. సొంత సినిమా చూస్తే మీకు అసలు అన్ని కనెక్ట్ అవుతాయి డాట్స్. ఓహో ఇది ఇక్కడ ఉందా, ఓ ఉమనైజర్ అంటే ఇలానా. సో నో, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఉమనైజర్ కాదు, అతని జీవితాన్ని అతను ఎలా గడపాలనుకుంటున్నాడో అలా గడిపే ఒక బిలియనియర్ అంతే. ఇట్ డజంట్ వాంట్ ఎనీవన్ టు ఇంటర్ఫియర్ ఇన్ టు హిస్ లైఫ్. ఓకే. అండ్ విజయ్ మోడీ గారి పేరు పెట్టారు అంటే ఆ పేరు పెట్టారంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం క్యారెక్టర్స్ని చూపించడం వేరు, బట్ విజయ్ మోడీ అంటే పెద్ద వాళ్ళ నేమ్స్ అన్ని దానికి కనెక్ట్ అవుతాయి ఖచ్చితంగా. సో అండ్ చాలామంది ఏమంటున్నారు విజయ్ మాల్యా గారు లేకపోతే నీరవ్ మోడీ, నరేంద్ర మోడీ గారు వీళ్ళందరినీ లింకప్ చేసి పెట్టారా, లేకపోతే ఏదైనా ప్రమోషన్ కోసం పెట్టారా, అసలు ఎందుకు పెట్టారు ఏంటి? విజయ్ మోడీ అంటే వెరీ 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 కనెక్టివ్. ఒకసారి వింటే ఇంక మర్చిపోం క్యారెక్టర్ విజయ్ మోడీ అంతే. సో అలా మీకు అసలు ఎందుకు పెట్టాలనిపించింది? లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేశారా ఏదైనా ఇలా తీసుకుందామని? లేదండి, జనరలీ వెన్ ఐ రైట్ ఎ స్టోరీ ఐ రైట్ ది క్యారెక్టర్ నేమ్స్ సహా రాసుకుంటూ వెళ్తాను. అంటే వాళ్ళు ఫినాన్షియల్లీ వాళ్ళు వెరీ స్ట్రాంగ్ కాబట్టి అలా ఇంపాక్ట్ మీద రాశారా? ఉండొచ్చు. ఐ కుడెంట్ టేక్ ద ఎగ్జాక్ట్ నేమ్, బట్ బిలినియర్ అన్నాను, మిలినియర్ అన్నాను. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు మల్టీ కరోడ్పతి హూ డజంట్ స్టే అట్ హిస్ హోమ్, ఓ 7-star హోటల్లో టాప్ ఫ్లోర్లో ఒక స్వీట్ రూమ్ అతనికే పెట్టుకొని అక్కడే ఉంటాడు. సో దట్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ. సో నేను అలా చూపించాలి అతన్ని, ఆ రిచ్నెస్ చూపించాలి, అలా రాసుకున్న స్టోరీ. పేరు అంటారా, ఆ పేరుకి సినిమాకి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది పేరులో. ఆ పేరు ఎందుకు ఆ సిగ్నిఫికెన్స్ ఉంది, మోడీ అన్న పేరు నేను ఎందుకు పెట్టాను అని తెలియాలంటే మీరు క్లైమాక్స్ వరకు చూడాలి. సో ఇఫ్ ఐ టెల్ యూ నౌ, నేను రివీల్ చేసినట్టు అవుతుంది స్టోరీ, ఐ కెనాట్ టెల్ యూ. సో రేపు మీరు ప్రివ్యూలో రేపు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. దెన్ యూ విల్ సే దట్ ఎస్, సెన్సార్ వాళ్ళు కూడా ఫస్ట్ ట్రైలర్కి సెన్సార్ చేసినప్పుడు మోడీ అనే పేరు ఉందని డౌట్ పడ్డారు. సినిమా చూసిన తర్వాత, సినిమా అయిపోయిన తర్వాత నాకు అసలు ఆ క్వశ్చన్ అడగలేదు వాళ్ళు. దే అండర్స్టూడ్ మోడీ అనే పేరే ఈ సినిమా కరెక్ట్ అని. అసలు ఆ పేరు తీయాలని కూడా చెప్పలేదు, యూ/ఏ ఇచ్చారు. వేరే చిన్న కరెక్షన్స్ చెప్పారు తప్పితే చాలామంది ఆ పేరు తీసేస్తారు అనుకున్నాను. దే గేవ్ ఎ క్లీన్ యూ/ఏ సర్టిఫికేట్ బికాస్ దే నో ఆ పేరు ఏంటనేది సినిమా చూసిన తర్వాత మీకు కూడా యూ విల్ ఆల్సో అగ్రీ విత్ మీ. బట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమో. మోడీ అనేది అసలు మీరు అది ఒక పెద్ద పేరు, అది సో ఆ పేరుని తీసుకొచ్చి పెడితే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి. కృష్ణ గారు జస్ట్ ఇమాజిన్, జస్ట్ ఒకసారి ఆలోచించండి. లలిత్ మోడీ, నీరవ్ మోడీ, ఎంతమంది మోడీస్ ఉన్నారు? చాలా మంది ఉన్నారు. గుజరాత్కి వెళ్తే 1,00,000 మంది మోడీస్ ఉంటారు.
మనం అన్నోయింగ్లీ ఒకే పర్సన్ పిఎంనే కనెక్ట్ చేస్తున్నాం ఇక్కడ. నో, అసలు పిఎంకి దీనికి సంబంధమే లేదండి. స్టోరీ మోడీ అన్న దానికి ఒక లింక్ ఉంది, అదేంటనేది మీకు తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకేదో అడిగారు, మర్చిపోయాను. యా, మీరు ఏదో అడిగారు, మర్చిపోయాను. అదే లైక్ ఇప్పుడు మోడీ అనే పేరు మనం ఈ సినిమాకి పెడితే అది లైక్ ఎలా పెట్టారు ఆ అనేది. పేరు పెట్టకపోతే సినిమా జస్టిఫై కాదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దట్ నేమ్. ఇక సినిమా లేదు ఆ పేరు పెట్టకపోతే. అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓకే సినిమాకి ఆ పేరే ప్రాణం, మోడీ అన్న పేరు. ఓకే. సో ఈ స్టోరీ రాయాలని మీకు ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టింది? ఏదైనా బుక్ రిఫరెన్సా, లేకపోతే మీకు వచ్చిన ఒక థాటా, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడుతుంటే వచ్చిన థాటా? ఒక చిన్న లైన్ నుంచి పుడుతుంది కదా ఏదైనా స్టోరీ. అసలు ఇది ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది? అది గుర్తులేదండి ఎలా పుట్టిందో, బట్ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఒక కోటీశ్వరుడు సడన్గా చచ్చిపోతే ఇట్స్ అ మర్డర్ మిస్టరీ బేసికల్లీ. అన్న దగ్గర నుంచి ఎక్కడో స్టార్ట్ అయిపోయింది అది. అలా ఇంకా స్టోరీ రాసుకుంటూ వెళ్ళాను. సో జనరల్లీ ఐ ట్రై టు క్రియేట్ స్టోరీస్ విచ్ ఆర్ నెవర్ హర్డ్ ఆఫ్. అంటే కొత్తగా ఉంటేనే నాకు రాయబుద్ధి అవుద్ది, లేకపోతే రాయను. అందుకే నాకు నా డ్రీమ్ తర్వాత గ్యాప్ రావడానికి కూడా కారణం ఏంటంటే నేను 2-3 రాస్తాను, ఇంకెక్కువ రాయలేను. ఈ సినిమాలో కూడా మీకు ఒక షార్ట్ కానీ ఒక సీన్ కానీ వేరే సినిమాకి ఎక్కడ పోలిక కనపడదు. ఇట్ విల్ బి న్యూ, ఇట్ విల్ బి బ్రాండ్ న్యూ. ఎక్కడ అటువంటి చూసుండరు. సో వచ్చిన తర్వాత స్టోరీ రాస్తానండి. ఫస్ట్ నేను ఎవరిని హీరోని ఊహించుకొని రాయను. స్టోరీ రాసిన తర్వాత ఆ రోల్కి ఎవరు సెట్ అవుతారో చూస్తాను. సో ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు కరెక్ట్ అనిపించింది. 60-year-old ఏజ్కి కానీ యాక్టింగ్ కానీ అండ్ వి వెంట్ అగైన్. కానీ ఈ సినిమాలో లైక్ 60 years అయినా కూడా ఎంత ఫిట్ గా కనిపిస్తారంటే రాజేంద్ర చాలా ప్రసాద్ ఫిట్, గారు. చాలా ఫిట్ గా కనిపిస్తారు. అది ఈ సినిమా కోసం ఏదన్నా మళ్ళీ ప్రత్యేకంగా ఫిట్ కి ఏమైనా కేర్ తీసుకొని చేశారా? ఇప్పుడు మళ్ళీ లైక్ ఆ క్యారెక్టర్ కి మనం ఇంకా బాగా కనిపించడం కోసం ఏమైనా ప్రిపేర్ చేస్తారా, లేకపోతే బేసిక్ గా కొంచెం రాజేంద్ర ప్రసాద్ గారు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారా? కొంచెం కాదు, అతను అంత ఎనర్జీ ఎలా వస్తుందో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. ఇప్పటికీ ఎన్ని నెంబర్ ఆఫ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తీస్తున్నారంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ చేస్తూనే ఉంటారు. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వేర్ హీ గెట్స్ దట్ ఎనర్జీ ఫ్రమ్. ఈజ్ అమేజింగ్. అతనికి అసలు ఎక్సర్సైజ్ చేసే టైం కూడా ఎక్కడ ఉంటుంది లేదు, అంత వర్క్ చేస్తున్నారు అతను. అమేజింగ్. ఓకే. అండ్ ఈ క్యారెక్టర్ కి వై రాజేంద్ర ప్రసాద్ గారు అంటే 2 points చెప్పండి. 2 points. One, after I write a story, I just start searching who will fit to that character. నాకు రాజేంద్ర ప్రసాద్ గారు తప్పితే ఎవరు కనపడలేదు. మోహన్ బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరే కనపడ్డారు. నేను ఆల్రెడీ రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమా తీశాను కాబట్టి, రీచ్ ఉంది కాబట్టి వెంటనే వెళ్ళాం, వెంటనే స్టార్ట్ చేస్తాం. అంతకన్నా ఎక్కువ ఏమీ ఆలోచించలేదండి. హీ ఫిట్స్ టు ద రోల్ అండ్ హీ కెన్ డూ జస్టిస్ టు ఎనీ రోల్. అండ్ అంతేకాకుండా రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది ఎప్పుడైనా. అతను ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ ఇది మార్చు అంటాం, కానీ ఏం చెప్తే అది చేసేస్తారు. హీ బిలీవ్స్ కంప్లీట్లీ, హీ బిలీవ్స్ ఇన్ డైరెక్టర్ అండ్ హీ సపోర్ట్స్ ద క్రియేటివ్ విజన్ ఆఫ్ ద డైరెక్టర్. సో ఎక్కడ అబ్జెక్షన్ పెట్టకపోతే మన క్రియేటివిటీకి ఇంకా రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది కదా. ఓకే. అండ్ మోహన్ బాబు గారిని అప్రోచ్ అయ్యారా? లేదండి, ఆ క్యారెక్టర్కి అతను సెట్ అవుతారు, ఇతను సెట్ అవుతారని ఆలోచన వరకే, అప్రోచ్ కూడా అవ్వలేదండి. సో ఇంకా మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ గారు లాక్డ్. ఓకే. అండ్ మీ ఇంట్లో వాళ్ళు లైక్ ట్రైలర్ చూసినప్పుడు చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయి ఉంటారు కదా, ఏంటి ట్రైలర్, సో ఇది ఎలా చేసావు ఏంటి అని. సో ఇంట్లో వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది ఫ్యామిలీలో? ఇంట్లో దేర్ ఆల్వేస్ ఓపెన్. దే నో అబౌట్ మై ఫస్ట్ మూవీ. నేను కొంచెం వేరేగా ఆలోచిస్తానని తెలుసు, కొంచెం హట్కే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తానని తెలుసు. సో దే ఓన్లీ న్యూ దట్ ఏదో కొత్తగా చేస్తున్నాడు, చూద్దామనే ఉన్నారు. వాళ్ళు కూడా ఇంట్లో సినిమా చూడలేదు. దే ఆర్ హ్యాపీ. ఇంకా సినిమా చూపించలేదా? నేను ఎవరికి చూపించలేదు. ఇంకా ఎల్లుండి అందరికీ ఒకేసారి చూపిస్తాను. అంతేనా? పాపం ముందే కొంచెం ఫ్యామిలీలో వాళ్ళకి చూపిస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. దట్ ఈస్ హౌ ఐ ఒకేసారి చూపిద్దాం అందరితో. అండ్ ఇంకా సెకండ్ వచ్చేసి శ్రీరెడ్డి గారు ఒక సెన్సేషనల్ అనుకోవచ్చు. అండ్ తెలుగులో తనకి నెగిటివిటీ పాజిటివిటీ అన్నీ ఉన్నాయి. సో ఒక సెన్సేషన్ని క్రియేట్ చేశారు. సో శ్రీరెడ్డి గారిని ఈ సినిమాలో పెట్టడానికి మెయిన్ రీజన్ లైక్ అప్పుడు తను ఫేస్ చేసిన ప్రాబ్లం మీద మీరు పెట్టారా, లేకపోతే రెండు ఈ క్యారెక్టర్ కోసం పెట్టారా, మూడోది బస్ క్రియేట్ అవుద్దని పెట్టారా, లేకపోతే మూడు కలిపి ఉంటేనే పెట్టారా, ఎలా పెట్టారు? ఆమె రియల్ లైఫ్ క్యారెక్టరే, బట్ ఇట్స్ ఏ స్మాల్ స్పెషల్ అపీరియన్స్, చిన్న రోల్ అది. సినిమాకి నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఐ నీడెడ్ దట్ కైండ్ ఆఫ్ ఏ క్యారెక్టర్, అంతే.
బజ్ కోసం కాదు, పబ్లిసిటీ కోసం కాదు, అండ్ చాలామంది రోల్ ఇచ్చి సాయం చేయడం కోసం అసలు కాదు. షీ డజంట్ కేర్, నేదర్ ఐ కేర్ అబౌట్ దాట్. షీఈస్ యాప్ట్ ఫర్ ద రోల్ అండ్ వీ టుక్ ఇట్, అంతే. అంటే చిన్న రోల్ అంటే ఇంకేం అడగలేదు శ్రీరెడ్డి గారు, అంటే నేను లైక్ హీరోయిన్ కానీ? చిన్న రోలు 4 సీన్స్ ఉండేనండి. తర్వాత కోవిడ్ ఆ టైంలో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల 2 సీన్స్ అయినాయి. అవి రాయడమే చిన్న రోల్ అది. సో తన వర్డింగ్స్ కానీ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ సినిమాలో కూడా ఏమైనా పర్టికులర్లీ తన చేత బోల్డ్ డైలాగ్స్ కానీ లేకపోతే ఏదైనా బోల్డ్ కంటెంట్ కానీ? కొన్ని బూతులు ఉన్నాయి, అంతే. ఎంత సింపుల్గా చెప్పారంటే ఏం లేదండి, కొన్ని మంచి మాట్లాడినట్టు ఏం లేదు, కొన్ని బూతులు ఉన్నాయి అంతే. అది ఫ్లోలో వస్తాయండి, అంతే. ఆ సినిమాలో ఆ సీన్లో వచ్చేస్తాయి, అంతే. ఓకే, దాన్ని కూడా అబ్జెక్షన్ ఏం పెట్టలేదా శ్రీరెడ్డి? బూతులు కూడా బూతుల్లో కనపడవు, అంటే నో సెన్సార్ పడలేదు దానిపైన. బూతులు కూడా బూతుల్ని మంచిగా చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బూతుల్ని మంచిగా చెప్పడం చూడండి, అర్థమవుతుంది మీకు. ఎలా అండి? అంటే అందులో బూత్ ఉంటుంది కానీ మంచి పదం ఉంటుంది. బూత్ ఉంటుంది కానీ మంచి పదం ఉంటుందా? ఒక సంబంధంలో 2 పదాలను మీరు కలిపేసి కలపడం కాదు, డైరెక్ట్గా బూత్ వాడితే సెన్సార్ కట్ అవుద్ది కాబట్టి దాన్ని కొంచెం మంచి పదంగా వాడు. ఓకే, అండ్ మీరు చూస్ చేసుకున్న క్యారెక్టర్స్ కూడా ఈ సినిమాలో అన్ని డిఫరెంట్గానే ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారు, మళ్ళీ శ్రీరెడ్డి గారు, ఇప్పుడు పృథ్వీ గారు. అంటే ఇందులో ఒక ఫేక్ బాబా రోల్లో డైరెక్ట్ బాబా, ఫేక్ బాబా కాదు. రాజేంద్ర ప్రసాద్ గారికి హూ గివ్స్ డైరెక్షన్, ఈ ల్యాండ్ కొనాలన్నా ఏం చేయాలన్నా కూడా గైడెన్స్ ఇచ్చే ఒక బాబా, అంతే. అంటే ఈ రిఫరెన్స్లన్నీ మీరు ఎక్కడ తీసుకున్నారు? అంటే ఒక రియాలిటీ వర్షన్కి మొత్తం కనెక్ట్ చేయడానికి? అంటే కానే కాదు, అందరూ అది అనుకున్నారు కానీ అసలు రియాలిటీ నేను రాస్తున్నప్పుడు అన్ని ఫిక్షనైజ్ క్యారెక్టర్స్ అండి. దెర్ ఇస్ నో అంటే ఇప్పుడు ఒక కోటీశ్వరుడు అంటే ఆయన చుట్టూ ఎలా ఉంటుంది ఏంటి, ఈ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆయన ఏం నమ్ముతారు, వాళ్ళు ఏం నమ్ముతారు, ఏం నమ్మరు. సో మ్యాక్స్ ఒక 90% కోటీశ్వరుడు ఎలా ఉంటారో దాన్ని కనెక్ట్ చేసి మనం క్యారెక్టర్స్ని ప్లే చేద్దాం, అంతే. అంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్తో ఇది రిలేటెడ్ కాదు, బట్ fictionized. How they behave, that the details will be there definitely, but it is not related to any real life persons or people. It's all fictionized. అయితే పృథ్వీ గారు ఇందులో బాబా క్యారెక్టర్ చేస్తారు, డైరెక్షన్స్ ఇచ్చే ఒక గైడెన్స్ ఇచ్చే ఒక బాబా, రాజేంద్ర ప్రసాద్కి గైడెన్స్ ఇచ్చే ఒక బాబా. అండ్ శివశంకర్ మాస్టర్ గారి రోల్లో ఎంతవరకు ఉంటుంది? శివశంకర్ మాస్టర్ ఈజ్ ఆల్సో డాన్స్ డైరెక్టర్ ఇన్ ద ఫిలిం, అంతే. అతను రియల్ లైఫ్ ఏదో అందులో కూడా అంతే. రాజేంద్ర ప్రసాద్ గారు సినిమాలో ఒక సినిమా తీస్తారు, ఈ సినిమాలో ఈ బికమ్స్ ఏ హీరో, అతనే హీరోగా సినిమా ప్లాన్ చేస్తారు. దానికి శివశంకర్ మాస్టర్ డాన్స్ డైరెక్టర్, దాంట్లో హీరోయిన్ శ్రీరెడ్డి. అది మొత్తానికి అక్కడ జరిగే ఒక పార్ట్ మాత్రం చెప్పారు, ఒక చిన్న చెప్పండి. అంటే ఇంత ధైర్యంగా చెప్పారంటే ఇది చెప్పినా ఏం అర్థం కాదని ఆ ధైర్యంగా చెప్పారు. చెప్పినా ఏం కాదండి, స్టోరీకి ఏం కాదు. స్టోరీ ఈజ్ లైక్ దర్ సో మెనీ లేయర్స్. ఇదంతా ఒకసారి వచ్చి వెళ్ళిపోయే లేయరే. సో స్టోరీకి ఎక్కడ డ్యామేజ్ అయితే అవ్వదు, చెప్పచ్చు. ట్రైలర్లోనే చెప్పాం కదా, హీ హ్యాస్ 3 goals: సినిమా తీయాలి, పాపులర్ అవ్వాలి, పొలిటీషియన్ అవ్వాలి. సో ఆ మూడిట్లో ఒకటి సినిమా తీయడం. నెక్స్ట్ పొలిటీషియన్ అయినప్పుడు కొంచెం పొలిటికల్ సెటైర్ ఉంటుంది. పాపులర్ అవ్వాలని ట్రై చేసినప్పుడు కొంచెం కామికల్గా వెళ్తుంది, ఎట్లా పాపులర్ అయ్యాడు అని చెప్పడానికి. అండ్ ఈ కంటెంట్ని ఇప్పుడు మనం తీసుకుంటున్నాము, ఇప్పుడు మనం సినిమా చేసేస్తున్నాము, వీఆర్ రెడీ టు గో అని అనుకున్నప్పుడు లైక్ ఎక్కడన్నా ఇప్పుడు మనకి ఏంటంటే ఒక సినిమా మనం రెడీ అయి తీస్తున్నాం అన్నప్పుడు మనకి ఒకవైపు మన కాన్ఫిడెన్స్, మన పాజిటివ్ పాయింట్స్ మనకు ఉంటే, ఒకవైపు ఈ టైంలో మనం ఇప్పుడు ఈ స్టోరీ పిక్ చేసుకోవడం కరెక్టేనా, లేకపోతే ఈ జోనర్ చేసుకోవడం కరెక్టేనా, లేకపోతే ఇది ఎప్పుడు మనం రిలీజ్ చేస్తాం, ఎలా రిలీజ్ చేస్తాం, కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే పాయింట్ కూడా ఆలోచిస్తాం కదా. అలా మీరు ఆలోచిస్తారా? కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇది మనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ఈ జోనర్ ఇప్పుడు పిక్ చేయొచ్చా లేదా, ఆడియన్స్ ఎలా తీసుకుంటారు ఏంటి ఆలోచిస్తారా? అస్సలు ఐఎమ్ కంప్లీట్లీ బ్లైండ్ టు దట్. నేను స్టోరీ రాస్తున్నప్పుడు అలా రాసుకుంటూ వెళ్ళిపోతే, తీస్తున్నప్పుడు అలా తీసుకుంటూ వెళ్తాను. రిజల్ట్ రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచించానండి. ఐ మీన్ దట్స్ హౌ ఐ యామ్. ప్రొడ్యూసర్ కి మనం చెప్తాం కదా, లైక్ మన కాన్సెప్ట్. లక్కీలీ మై ప్రొడ్యూసర్ ఇస్ సో లిబరల్, లైక్ ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చే ప్రొడ్యూసర్ నాకు. He just believed in me. Putting double definitely వస్తుంది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో సో కాన్సిక్వెన్సెస్ ఆయన ఆలోచించినప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతారు కదా. సో ఇప్పుడు మనకి ప్లస్ అయ్యే పాయింట్స్ ఏంటంటే, మన కమర్షియల్ ఇప్పుడు మనం కొంచెం డబ్బులు పెడుతున్నామంటే ప్రాఫిట్స్ గురించి మనం పెట్టిన డబ్బులు మనకి రిటర్న్ అవ్వాలి. సో మనం సేఫ్ జోన్లో ఉండాలి అంటే దీనిలో మనకి ఇవి ప్లస్ అవుతాయి మైనస్ అవుతాయి అని ఆయన మనల్ని అడుగుతారు కదా. సో అదే లక్కీలీ ఐ హ్యావ్ ఎ లిబరల్ ప్రొడ్యూసర్ హూ హాస్ గివెన్ మీ కంప్లీట్ లిబర్టీ. ఏమన్నా చెయ్యి, నీ మీద నమ్మకం ఉంది అన్న ప్రొడ్యూసర్ దొరికారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ ఎనీ డైరెక్టర్. అండ్ మనం మిస్టరీస్ క్రియేట్ చేయడానికి చాలా జోనర్స్ ఉంటాయి, లైక్ థ్రిల్లర్ జోనర్ ఏమైనా, లేకపోతే మర్డర్స్,
లైక్ సమ్వాట్ మనం ఒక మిస్టరీస్ని క్రియేట్ చేయడానికి చాలామంది కొంచెం హారర్ ఫిలిమ్స్ లేకపోతే థ్రిల్లర్ ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక నార్మల్ స్టోరీని తీసుకొని దాన్ని ఒక మిస్టరీ కింద క్రియేట్ చేయడం అంటే, ఆడియన్స్ని మనం అంతసేపు కూర్చోబెట్టడం అంటే, దానిలో మనం యాడ్ చేసిన కొన్ని పాయింట్స్, మిస్ చేయకుండా ఉండాల్సిన పాయింట్స్, ఇలా చాలా థింగ్స్ ఉంటాయి. సో ఇలా ఒక నార్మల్ స్టోరీని మిస్టరీగా మార్చడానికి మీరు తీసుకున్న మెయిన్ ప్రికాషన్స్ అనొచ్చు, లేకపోతే థింగ్స్ అనొచ్చు, పాయింట్స్ అనొచ్చు, ఏంటి? వెల్ ఐ డో మీరు నా ఫస్ట్ మూవీ డ్రీమ్ చూస్తే ఇట్స్ లైక్ ఏ ఫిలిం ఫెస్టివల్ మెటీరియల్ బేసికలీ. సో నేను రాస్తున్నప్పుడు ఇది ఆడియన్స్ నచ్చుతుందా, ఇది ఆడియన్స్ నచ్చదా అని ఆలోచించుకుంటూ రాసేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ స్టోరీ కూడా అలానే వెళ్తుంది. అంటే ఆలోచిస్తే కనుక మనం కాంప్రమైజ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోర్ కూడా, ఇక్కడ ఐటమ్ సాంగ్ పెట్టాలి, ఇక్కడ ఇవన్నీ యా. సో ఆ పక్కన వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అనుకుంటే వచ్చేది కమర్షియల్, ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదంటే వచ్చేది క్రియేటివ్. దట్స్ వాట్ ఐ బిలీవ్. యా, ఇఫ్ యూ వాంట్ టు బీ క్రియేటివ్ యూ కెనాట్ బీ ఫ్లెక్సిబుల్ టు ద పీపుల్స్ చాయిసెస్. మీరు ఎప్పుడు ఇఫ్ ఇన్ కేస్ లైక్ అంటే స్టోరీకి మనం యాడ్ ఆన్ పాయింట్స్ అవుతుందని ఒక చిన్న సీన్ లాంటిది క్రియేట్ చేసి ఒక ఐటమ్ సాంగ్ పెట్టడం కానీ, ఆర్ సమ్వాట్ ఒక ఫైట్ సీన్ పెడితే ఆడియన్స్కి, కొంతమంది మాస్ ఆడియన్స్ ఆ ఫైట్ బాగుందని కొంచెం ఇంప్రెస్ అవుతారను, సమ్వాట్ ఆ పాయింట్స్ ఎప్పుడు నెవర్ ఎవర్ రావా యాడ్ ఆన్ పాయింట్ అవుతుందని? దే డోంట్ క్రాస్ మై మైండ్. అంటే అలా చేయకూడదు అని కాదు, అందరూ ఇలా చేస్తున్నారు మనం ఇలా చేయకుండా ఇంకోలా చేద్దాం అట్లా కాదు. నేను రాస్తున్నప్పుడు దీస్ పాయింట్స్ డజంట్ క్రాస్ మై మైండ్, ఇది ఉంచాలి ఇక్కడ అని క్రాస్ అవ్వదు అసలు. సో దట్స్ హౌ ఐ యామ్. అసలు ఇవే అట్లా క్రాస్ అయ్యి ఇక్కడ అట్లా ఇట్ నెవర్ హ్యాపెన్ టు మీ. యూ విల్ అగ్రీ విత్ మీ వెన్ యూ వాచ్ దిస్ ఫిలిం. ఫిలిం ఈజ్ జస్ట్ లైక్ ఎ ఫిలిం. ఒక మిస్టరీ అంటే మిస్టరీ, ఆడియన్స్ని 1.5 hours it will entertain in a way. Entertainment is not just comedy, it's anything is entertainment. So this is a creative entertainment which you're going to see. You will see never before seen characters, never before seen shots and scenes, and frames. Every frame will be very beautiful frame. Costumes will be very very beautiful. ప్రతి ఒక్కటి సినిమాలో మీకు 1.5 hours ఐ డిలైట్ ఉంటుంది. ఓకే. సో అండ్ టెక్నికల్లీ కొంచెం ఎవరైనా మనం ఏమనుకుంటాం అంటే మన సినిమాకి టెక్నికల్లీ కొంచెం డిఫరెంట్గా చూపిద్దాం, మీరు అన్నట్టు కొంచెం కొత్త ఫ్రేమ్స్ ఆర్ కొత్త షార్ట్స్ అండ్ ద వే ఆఫ్ లైటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పాయింట్. సో ప్రతి సినిమాని మనం కొంచెం కొత్తగా చూపిద్దాం. మన సినిమా అనేది అరే ఏం పెట్టారా షార్ట్, అరే ఫ్రేమ్ ఏముందిరా, సో ఇలా మనం కొన్ని పెట్టాలి, ఇలా మనం చేయాలి అని అనుకున్నప్పుడు, సో మీ బ్రెయిన్ని టెక్నికల్ వైజ్గా ఎలా షార్ప్ చేస్తారు సినిమాకి? అంటే మీరు పర్టికులర్లీ పిన్ టు పిన్ చూసే పాయింట్స్ ఆర్ పిన్ టు పిన్ చేసే థింగ్స్ ఏంటి? ఎవ్రీ సీన్ నేను రాస్తున్నప్పుడు ఐ కన్సీవ్ ఇట్ ఇన్ ఎవ్రీ ద మోస్ట్ పాసిబుల్. అంటే ఆ సీన్ ఏ సీన్ కైనా ఎక్కువ ఆలోచిస్తాము, అందరూ ఆలోచించారు. బేబీ ఫర్ లైక్ మనం ఇష్టంగా చేసేది ఏదైనా సరే ఆ సినిమా అంటే మనం ఒక బేబీలా చూసుకుంటాం. యా. సో ఆల్ కైండ్స్ ఆఫ్ పాసిబిలిటీస్ తీసుకుని సీన్లో ద బెస్ట్ పాసిబిలిటీ ఏది బాగుంది అది అప్లై చేస్తాం. ఓకే. సో పెద్దగా దీనికి ఇంకా థింగ్స్ అండ్ అలా ఏం లేదు, మనం అనుకున్నది ది బెస్ట్. ఐ థింక్ దట్స్ హౌ ఎనీ డైరెక్టర్ విల్ లుక్ ఇన్ టు. ఇఫ్ దెర్ ఇస్ ఎ సీన్ హీ విల్ కన్సీవ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షార్ట్ డివిజన్ టు దట్ and come to a conclusion whichever is better he will go ahead with it. అండ్ మీ థాట్స్ అండ్ మీ థింకింగ్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. బట్ ఇలా ఉన్నప్పుడు ఇండస్ట్రీలో మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, చాలామంది సజెషన్స్ ఇస్తారు, లేకపోతే చాలామంది ఇలా కాదు అలా కాదు, ఇలా మార్చు అలా మార్చు, లేకపోతే నువ్వు క్లిక్ అవ్వడానికి ఇలా చేయి అలా చేయి, సమ్ వాట్ సో మెనీ క్వశ్చన్స్. బేసిక్గానే మనం ఒక మన చుట్టూ నలుగురు ఉంటారంటే 4 మాటలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటిది ఇంత డిఫరెంట్ థాట్ అండ్ థింకింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఇంకా సో మెనీ క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి, ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. చాలా నువ్వు అలా ఎందుకు తీయకూడదు, ఇలా ఎందుకు తీయకూడదు, అవన్నీ మనం ఒక్కొక్కసారి చెప్తాము. ఓపిక ఉన్నప్పుడు చెప్తాను, నీకు అర్థం ఇంకా ఓపిక లేనప్పుడు స్మైల్ ఇచ్చి వదిలేస్తా. అంటే అందరూ వాళ్ళ ఇంటెన్షన్ ఇస్ నాట్ రాంగ్. దే వాంట్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా మన మంచి ఆలోచిస్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అరే మంచి జరిగింది కదా. దే వాంటెడ్ టు బ్లాక్ బస్టర్స్ ఇలానే తీయాలని వాళ్ళు సలహాలు ఇస్తారు, నేను చెప్పేది చెప్తాను.
ఓకే, బట్ మీకు ఎప్పుడు అనిపించలేదా ఒక కమర్షియల్ యాక్షన్ ఫిలిమ్స్, ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక కమర్షియల్ హీరోని పెట్టు, లేకపోతే ఒక కమర్షియల్ ఫైట్స్ పెట్టు, సీన్స్ పెట్టు, అంటే లైక్ ఇప్పుడు మీరు అన్ని ఎక్స్పెరిమెంటల్ టిపికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ అండ్ మీకు బాగా నచ్చిన కంటెంట్స్ మీరు ప్రిఫర్ చేస్తున్నారు. బట్ ఒక సినిమా అలా తీద్దామా అంటే వాటికి ఏంటంటే కొంచెం ఈజీగా మీకు స్టోరీ జస్ట్ మీరు పిన్ టు పిన్, సీన్ టు సీన్ మీరు తీసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. మరీ ఎక్స్పెరిమెంటల్గా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అది నేను ఎక్స్పెరిమెంటల్గా ఆలోచించానండి, నాకు వచ్చేదే అది వస్తుంది, అది ప్రాబ్లమ్. సో ఇఫ్ ఐ సే ఐ వాంట్ టు టేక్ ఏ కమర్షియల్, మీరు అన్నట్టు కమర్షియల్ అని కూర్చుని అనుకోండి, ఐ విల్ ఫెయిల్ మిజరబుల్లీ. ఐఎమ్ నాట్ గుడ్ అట్ దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ వాట్ ఎవర్. నేనేమైనా కూర్చొని ఆలోచిస్తే వచ్చేవే ఇట్లాంటివి వస్తున్నాయి. సో వీ షుడ్ డూ వాట్ వీఆర్ గుడ్ అట్. ఇన్ ఫ్యూచర్ తీసే ఛాన్స్ ఉందా? ఇన్ ఫ్యూచర్ ఏది అలాగే అలాంటి సినిమా ఏమన్నా ఫైట్స్ పెట్టి, లేకపోతే ఫైట్స్ ఎందుకు లేవు, ఈ సినిమాలో కూడా ఉన్నాయి ఫైట్స్, ఇవన్నీ ఉంటాయండి. ఇట్ గోస్ విత్ ద స్టోరీ, దట్స్ ఇట్ గోస్ విత్ ద స్టోరీ. స్పెసిఫిక్గా ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాలో కొన్ని గన్ షాట్స్ ఇవన్నీ ఉంటాయి, హ్యూజ్ స్టీరియో టైప్ ఫైట్స్ లేకపోయినా ఇట్ గోస్ విత్ ద స్టోరీ. ఓకే, అండ్ సాషా సింగ్ గారు, Sasha Singh, she's from Plano. She's also from US. She's also a good dancer. She runs a dance school. She's a very good artist. She was a stage artist earlier. She has done tremendous, very, very good job. Other artists have done very good job in the movie. Rajendra Prasad garu, Sasha, Shivashankar Master. Shivashankar Master you will see in a very different role. Everybody has done their job perfectly. అండ్ మనం స్టోరీలో కొన్ని మనం రాసుకునేటప్పుడు మనం విజన్ ఖచ్చితంగా డైరెక్టర్ అంటే ఊహించుకొని రాస్తారు కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైం అవుట్పుట్ వచ్చిన తర్వాత అనుకున్న దానికన్నా లైక్ కొన్ని యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి మన సెట్స్లో, కొన్ని చిన్న ఏమైనా ఉంటే మార్చుకొని చేస్తూ ఉంటాం. మీరు అనుకున్న దానికన్నా ది బెస్ట్ వచ్చిన సీన్ ఆర్ కొన్ని మనకి ఏమంటారు మన కళ్ళల్లో కాంతులు కనిపిస్తాయి ఆ సీన్ చూసినప్పుడు, అంటే అనుకున్న దానికన్నా బాగా వచ్చిందని. సో అలా ఏమైనా ఉన్నాయా? మెనీ సీన్స్ ఉన్నాయి. డైరెక్టర్కి ఎప్పుడైనా ఇమాజినేషన్ ఎక్కువ ఉంటుంది. వెన్ యూ వాంట్ టు షూట్ ఇట్, అందులో 30% వచ్చినా ఇట్ షుడ్ బి గుడ్. సో ఆ విధంగా అన్నీ బాగా వచ్చాయి. ఇఫ్ ఇన్ కేస్ రాజేంద్ర ప్రసాద్ గారు కనుక ఈ స్టోరీ గురించి ఆలోచించి కొంచెం కష్టమేమోనండి అని అంటే నెక్స్ట్ ఏమయ్యేది స్టోరీ? లీడ్ ఎవరయ్యేవాళ్ళు? స్టోరీ ఉండేదా? బికాజ్ ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ని పెడితే కరెక్ట్ వాళ్ళని పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ క్యారెక్టర్స్ లేకపోతే నార్మల్ ఏజ్ వాళ్ళు అయితే వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అని మనం పెట్టేసేయచ్చు. బట్ ఒక 60 years క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, లేకపోతే దాని పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, అన్నీ మస్ట్ అండ్ షర్ట్ కాబట్టి అప్పుడు ఏమయ్యేది ఇఫ్ ఇన్ కేస్ ఆలోచించారా? అప్పుడు కొన్ని రోజులు ఆగేది, మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళేది. అంతేగాని సెకండ్ థాట్ లేదు. ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు కదా. లేరు. అదే అండ్ వెరీ టిపికల్ క్యారెక్టర్ అది. సో అదే అంటున్నాను, ఒక నార్మల్ క్యారెక్టర్ అయితే వీళ్ళు కాకపోతే ఇంకొకరు చేసేస్తారు అంటారు. బట్ ఆ టిపికల్ క్యారెక్టర్కి చాలా టిపికల్ గానే దొరకాలి పర్సన్ కూడా. కరెక్ట్. అండ్ దే షుడ్ అండర్స్టాండ్ ద రోల్. సో అండ్ ఫుల్ కన్వీనియంట్ గా ఉండాలి, కోఆపరేటివ్. అండ్ మీకు ఎలా ఉంటారు? హెల్ప్ఫుల్ గా ఉంటారు రాజేంద్ర ప్రసాద్ గారు? వెరీ కోఆపరేటివ్. As I told you, ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ యాక్టర్ వస్తున్నారు సెట్స్ కంటే లైక్ అమ్మో రెండో టేక్ చెప్తే ఏమనుకుంటారు, లేకపోతే ఇంకొకసారి చేద్దామంటే ఎలా రియాక్ట్ అవుతారు, అట్లాంటివి ఏమి ఉండవండి. ఇతనితో గొడవలు జరుగుతాయి. గొడవలు ఎట్లా జరుగుతాయి అంటే ఇన్ ద ఫ్లో, ఇది వద్దు అది వద్దు అనుకోవడం తప్పితే, టు ద ప్రొడక్టివిటీ బాగా రావడానికి తప్పితే ఈజ్ అన్ 100% డెలివరీ చేసేస్తారు అతను. ఇంకా మీకు ఏం ప్రాబ్లం ఉంటుంది. సో ఎనీవేస్ మొత్తానికి మాకు క్లైమాక్స్ సినిమా గురించి చాలా విషయాలు చెప్పారు, కానీ క్లైమాక్స్ ఎలా ఉంటుందో అడుగుదాం అనుకుంటున్నాను, కానీ సినిమా చూడమంటారు? అంటే చూడండి, ఇట్స్ 1.5 hour మూవీ. టైట్ జామ్ ప్యాక్ టైట్ మూవీ. మధ్యలో మీరు వాష్రూమ్కి వెళ్ళినా కూడా స్టోరీ మిస్ అవుతారు. ఓకే, మళ్ళీ చూడాల్సి వస్తుంది. సో అంత జామ్ ప్యాక్ మూవీ. టుమారో వీఆర్ హ్యావింగ్ ఎ షో. ఐ థింక్ ఇట్ విల్ బి వండర్ఫుల్. సో అండ్ ఆల్ ది బెస్ట్. సో క్లైమాక్స్ సినిమా మీకు మంచి హిట్ ఇచ్చి, సో మీ నెక్స్ట్ ఫిలిమ్స్ ఇంకా మోర్ లైక్ ఎక్స్పెరిమెంటల్ స్టోరీసే రాసుకొని తీసేలాగా మీకు మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. సో చూసారు కదండి, మరి క్లైమాక్స్ సినిమా March 5th థియేటర్స్లో మన ముందుకు రాబోతుంది. సో తప్పకుండా మీ నియర్ బై థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. అండ్ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఫాలో అవుతూనే ఉండండి ఇండియా గ్లిట్స్. నేను మీ కృష్ణ చైతన్య. మా ఇంటి 5 stars కు 5 stars for Pachepa Silks. ఏంటి సూపరేనా? Namaste people, what's up? So this is Alekia Harika. For more videos, do subscribe to
IG Telugu. Hi, this is M. Monal Gajjar. For more videos, subscribe IG Telugu. హాయ్ నేను మిలాసియా లేటెస్ట్ అప్డేట్స్ మూవీ న్యూస్ మూవీ గాసిప్స్ మూవీ రివ్యూస్ కోసం